దేవుని కొరకు కనిపెట్టుకో. ఈరోజు ఈ స్థితేమో, రేపు రాబోతున్న కాలంలో అవే నీ జీవితంలో సాక్ష్యములుగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వే వేదన, బాధ గుండా నువ్వు వెళుతున్నావో, అవే నీ జీవితంలో అనేకుల ఎదుట సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవుడు చెప్తున్నాడండి ఈ మాటలు. నీతో మాట్లాడుతున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఎన్నో విషయంలో బాధపడుతున్నావు, కుమిలిపోతున్నావు. నా పరిస్థితి అయిపోయింది నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఆయన కార్యములను జరిగించబోతున్నాడు నీ జీవితంలో. నీకు నమ్మిక ఉందా? నీకు విశ్వాసం ఉందా? నీకు నిరీక్షణ లేని స్థితిలో నువ్వు ఉంటున్నావా? దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంది. విశ్వాసము దేవుని మీద ఉంచు. దేవుడు నీ జీవితంలో ఆయన ప్రతి విషయంలో నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. కాబట్టి దేవుడు ఈ వాక్యం